బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ముందు వరకు 3 శాఖలకు మంత్రిగా పనిచేసి నిర్మల్ జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగించిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రస్తుతం కారు పార్టీ ఓటమితో ఒంటరిగా మిగిలారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన చేరికను స్థానిక కాంగ్రెస్ లీడర్లు వ్యతిరేకిస్తుండటంతో హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులంతా హస్తంగుటికి చేరిపోయారు. చాలా ఏళ్లుగా ఇంద్రకరణ్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన సిద్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి సైతం హస్తం కండువా కప్పుకున్నారు. అయితే వీరిద్దరూ ఇంద్రకరణ్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడంతో ఆయన సలహా మేరకే వీరు కారు దిగి కాంగ్రెస్ లో చేరారన్న ప్రచారం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సమావేశానికి ఐకే రెడ్డి హాజరు కాకపోవడం, బీఆర్ఎస్ లీడర్లకు అందుబాటులో ఉండకపోవడంతో ఆయన కూడా పార్టీ మారతారని ప్రచారం జరిగింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం రాజకీయంగా ఒంటరయ్యారన్న చర్చ జరుగుతోంది. ఆయన చేరికను జిల్లాకు చెందిన కొందరు లీడర్లు అడ్డుకుంటున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇంద్రకరణ్ రెడ్డి చేరిక వ్యవహారాన్ని పెండింగ్ లో పెట్టింది. అయితే ఆయన మాత్రం తన ప్రయత్నాన్ని విరమించడం లేదు. ముందుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రయత్నం చేయగా ఆ తర్వాత కేశవరావుతో కూడా ప్రయత్నాలు చేసినా హైకమాండ్ నుంచి ఎలాంటి పిలుపు అందలేదు. దీంతో మంగళవారం నిర్మల్లో తన అనుచరులతో సమావేశమై అభిప్రాయాలను తెలుసుకున్నాడు. 1-2 వారాల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని అనుచరుల సమక్షంలో ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.